ఇప్పుడు 5వ శ్లోకాన్ని చూద్దాము. దేహం ప్రాణమతీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు ఉన్నాయి కదా, ప్రతి మనిషికి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా నిజానికి లేనివే, శూన్యం. ఇదంతా ఇది నిజం కాదు. ఈ విషయం తెలుసుకో. కానీ తెలుసుకోలేక నువ్వేం చేస్తున్నావు? స్త్రీ బాలాంధ జడోపమా స్వామితి భ్రాంతాభృశం వాదినః. ఇక్కడ మీకు కోపాలు వస్తాయి కొంతమంది లేడీస్కి. కోపం తెచ్చుకోవాకండి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే స్త్రీలు వాదించినట్లుగా, పిల్లలు వాదించినట్లుగా, గుడ్డివాళ్ళు వాదించినట్లుగా, జడులు అంటే తెలివిలేని ఉంటారు జడత్వంలో వాళ్ళు వాదించినట్లుగా ఇదంతా నిజము అనుకుని వాదిస్తున్నావు. వాదనలు పెట్టుకునే వాళ్ళు ఎవరంటే నార్మల్గా వీళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చారు. స్త్రీలు వాదన పెట్టుకుంటారు, చిన్నపిల్లలు వాదన పెట్టుకుంటారు. అదేంటి ఇది కాదు ఇది కాదు ఇది కాదు కానీ తెలియని వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఇలా వాదిస్తుంటారు కదా. ఎక్కువగా లోక జ్ఞానం లేని వాళ్ళని అర్థం. అంటే పాతకాలంలో స్త్రీలు ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి, బయటకు పోయేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకనే డౌట్లు ఎక్కువ ఉండేవి, వాదనలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పటి వాళ్ళ పరిస్థితి గురించి కాదు. అట్లా ఇవన్నీ నిజం అనుకుని నీవు దేహం, ప్రాణము, మనసు, ఇంద్రియాలు, బుద్ధి ఇవైతే ఉన్నాయో ఇవే నిజము, ఇదే సమస్తము సర్వస్వం అనుకుంటున్నావు. అనుకోకు. ఇది కాదు. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం ఇదంతా. ఇది మాయాశక్తి వల్ల కల్పింపబడినటువంటి భ్రమ. నేను మొదట్లోనే చెప్పేది పూర్తి జ్ఞానం అని. పూర్తి జ్ఞానం ఎట్లాగే ఉంటుంది, ఎక్కదు మనిషికి. అలా బోరు కొడుతుంది, నిద్ర వచ్చేస్తుంది, పర్వాలేదు. కానీ ఉన్న విషయం అదే, సత్యం అది. ఎందుకంటే జ్ఞానం అసలు ఎక్కదు. శుద్ధ జ్ఞానం ఎక్కాలంటే చాలా కష్టం. మనసు ఒప్పుకోదు ముందు తీసుకోవటానికి, దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రాణము దాన్ని స్వీకరించే స్థితిలో ఉండదు. అందుకనే ప్రాణాయామం చేస్తాం. ప్రాణాన్ని సరైన స్థితిలోకి తేవడం కోసం ప్రాణాయామం చేస్తాం. ఇది ఎవరికి ఎక్కుతాయంటే శుద్ధ మనస్సు ఉన్న వాళ్ళకి వెంటనే ఎక్కేస్తుంది. అందుకనే శ్రీరామకృష్ణులు ఏం చేసేవారంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళలో కొంతమందిని మాత్రమే అష్టావక్ర గీత ఆయన దగ్గర ఉండేది. 2-3 పుస్తకాలు ఉండేవి అట్లా. వివేకానంద స్వామి ఇలా కొంతమంది మరీ అసలు వివేకం వైరాగ్య సంపన్నులు ఉంటారు చూసావా, అత్యంత పరిశుద్ధ మనస్సు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని మాత్రం చదవమనేవాడు. యోగ వాసిష్టం, నువ్వు యోగ వాసిష్టం చూడు చదువు అనేవాడు. అష్టావక్ర గీత నువ్వు చదువు అనేవాడు. ఇంకా కొంచెం తక్కువ స్థాయి వాళ్ళు ఉంటారు, కొంచెం అట్రాక్షన్స్, మాయామోహాలు ఎక్కువగా ఉండి, తర్వాత మనసు చంచలత్వం ఎక్కువగా ఉండి, వాదన ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు. అది ఒకవేళ ఆ పుస్తకం వాళ్ళు తీయపోయినా కానీ అది నీకు వద్దు, అది అక్కడ పెట్టనేవాడు. ఎందుకంటే వాడికి ఎక్కదు, చదివినా ఎక్కదు. అందుకని నువ్వు భాగవతం చదువు అనేవాడు. చదువుకో, లేదంటే రాముడి గురించి, కృష్ణుడి గురించి, వాళ్ళ లీలలు, వాళ్ళ కథలు అవన్నీ చదువుకోముందు అనేవాడు. అవి చదువు అనేవాడు. లేదంటే ఇంకా రెస్ట్లెస్గా ఉంటారు వాళ్ళు. వీళ్ళతో పాటు వస్తారు అన్నమాట. వాళ్ళు వీళ్ళతో పాటు వెంట వస్తారు. వీళ్ళేమో కాసేపు కూర్చుందామని ఉంటుంది, వాళ్ళకేమో ఎప్పుడెప్పుడు పోదామని ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు వస్తారు, పిల్లలతోటి కూర్చొని ఉంటారు. భార్యకి పాపం కూర్చొని విందామని ఉంటుంది. ఈయనకేం ఎంతసేపు ఏంది గోల, డ్రై సబ్జెక్ట్ చెప్తున్నాడే, తలకాయ నొప్పి ఉంది, బయట బాహుబలి రిలీజ్ అయింది, పోయి చూద్దాము, ఏంది సోది, ఎంత చెప్పినా ఏం ఉపయోగం ఉంది, సాయంత్రం దాకా చెప్పడం, ఇంటికి పోవటమే కదా అని పక్క నుంచి పోదాం రా ఇట్లా అంటుంది. పదా బయలుదేరి వెళ్దాం పదా అంటారు. ఎంతసేపు కూర్చుంటావు ఇక్కడ. పిల్లలు అయితే అసలు వాళ్ళకి 5 నిమిషాల్లోనే గోల మొదలు, కింద పట్టము, దొరలటము, ఏడవటం, గోల గోల కోతిల్లాగా చేస్తుంటారు కదా. నాయన నువ్వు బయటికి తీసుకెళ్ళి ఆడించవాళ్ళని ఆడిస్తూ ఉంటారు. ఇంకా అయితే ఈయనకి కూర్చుందామని ఉంటుంది, ఆమె గారికి ఉండదు. అప్పుడు ఏమంటే పక్కన ఇచ్చిన ఏమంటే మనం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, తొందరగా బయలుదేరని పోదాం చిన్నగా చెప్తుంది అనమాట. కరెక్ట్ వెళ్ళాలి ఉన్నాడు, కొద్దిసేపు ఉండు వెళ్ళామంటాడు. ఈయనకు తెలిసిపోతూ ఉంటుంది కదా. అట్లా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు చాలా మంది. అట్లా వాళ్ళకి ఏం చెప్పామంటే, చూసి మీరు ముందు పోయి అక్కడ శివాలయాలు, కాళికాలయం ఆవరణ మొత్తం తిరిగి గంగానది స్నానం చేసి ఆ తోటలు అవన్నీ చూసుకున్నప్పుడు నేను పంపించేవాడు, చెప్పేవాడు. మీరు వద్దులే పోయి చూసేయండి ముందని. తెలుసు చెప్పినా వేస్ట్, ఎక్కడ అక్కడ నిలబడదని. అందుకని వాళ్ళకి కావాల్సిన బాధ వాళ్ళకి. ఈ అష్టావక్ర గీత యోగ వాసిష్టం స్ట్రైట్ అనమాట, డైరెక్ట్ శుద్ధ జ్ఞానం. ఆ పుస్తకాలు చదివితే తలకాయ నొప్పి వస్తుంది మనకి. నేను ఒకే మాటలో చెప్పేస్తుంది. మహావాక్యాలని తత్వమసి, నువ్వే అది అంటుంది. మొత్తం అదే. ఇక అది ఎవరికి ఎక్కుతుంది? దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నవాడికి. ఒక్క మాట చెప్తూనే శ్రీరామకృష్ణులు ఏం చెప్పారు, ఇంకో మాట, అగ్గిపుల ఉపమానం చెప్పారు కదా. అగ్గిపుల నెమ్ము బట్టి ఉంది, నీళ్లలో తడిసి ఉంది. ఎన్నిసార్లు గీచినా ఏమవుతుంది? దానికి ఉన్న మందు రాలిపోతుంటుంది, కానీ దీనికి ఉన్న మందు రాలిపోతుంటుంది. అగ్గిపెట్టి కానీ మండదు. అగ్గిపెట్ట గురువు లాంటిది, అగ్గిపుల శిష్యుడు లాంటిది. రెండు పొడిగా ఉంటే ఒక్కసారి అట్లా అంటూనే మంట వచ్చేస్తుంది. అంటే ఇచ్చేవాళ్ళు కూడా శుద్ధత్వం ఉండాలి, తీసుకునే వాళ్ళు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు ఒక్కసారి అట్లా అంటూనే జ్ఞానం అనే అగ్ని పుడుతుంది. వీడికి కూడా తడితో నెమ్ము బట్టి ఉండి అగ్గిపెట్టే, అగ్గిపుల్ల కూడా నెమ్ము బట్టి ఉంటే, అంటే వీడికి కోరికలు అన్ని బాగా ఉండి జ్ఞానం లేక, వాడిలోనూ కోరికలు బాగా ఉండి జ్ఞానం లేకపోతే వాళ్ళిద్దరూ ఎంత రుద్దుకున్నా కూడా ఆ జ్ఞానం అనేది పుట్టదు, ఆ జ్ఞానాన్ని రాదు అక్కడ. అందుకని ఆయన ఏం చెప్పేవారంటే, అష్టావక్ర గీతను వివేకానంద స్వామిని చదవమనేవాడు, యోగ వాసిష్టం ఆయన చదవమనేవాడు. ఇంకా ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళని చదవమని. బ్రహ్మానంద స్వామి అట్లాంటి వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా. వాళ్ళంతా భక్తి మార్గం. మీరు పోయి అక్కడ కాళికాలయంలో కూర్చొని ధ్యానం చేయండి పోండి అనేవాళ్ళు. వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళు మంత్ర జపం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, అమ్మవారిని చూసుకుంటుండేవాడు. వివేకానంద స్వామి వారికి అవేనా అక్కర్లేదు. ఆయన దాన్ని కూడా దాటిన స్థితి అయింది. ఆయన నిరాకార స్థితి కదా, నిరాకారోపాసన ఆయనంతా. ఆయనకి అవన్నీ అవసరం లేదు. ఆయనకి స్వస్వరూపమే, నీకు నువ్వే
తనలో తను ఉండేవాడు. ఒకరోజు ఈయన పిలిచి, నీకు కృష్ణుడిని చూడాలంటే నీకు ఇప్పుడే చూపిస్తాను, సాక్షాత్కరింపజేస్తాను, కృష్ణ దర్శనం కావాలా అని అడిగారు శ్రీరామకృష్ణ. కావాలంటే నీకు చూపిస్తాను ఇప్పుడే కృష్ణుడిని. నాకు ఈ కృష్ణ మీద నాకు నమ్మకం లేదన్నాడు వివేకానంద స్వామి. 19 ఏళ్ల పిల్లవాడు. అంటే మామూలుగా పెడసరి ధోరణితో చెప్పిన మాటలు కాదు అవి. ఆయనకు తెలుసు, ఇంకా దాన్ని దాటాడు ఆయన. అంటే ఏంటి, సగుణోపాసన దాటాడు. రూపంతో ఒక భగవంతుని పూజించటము, ఆ స్థితి దాటాడు ఆయన. అవసరం లేదు ఇంకా. రూపాన్ని దాటినప్పుడు ఇంకా కృష్ణుడైనా ఒకటే, అమ్మవారైనా ఒకటి, ఇంకో ఏదో ఒక రూపం. ఆయన రూపాతిస్థ స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిందే అక్కడి నుంచి. ఆయన ఫస్ట్ వచ్చిందే నిరాకార ప్లేన్ నుంచి వచ్చాడు ఆయన. అందుకని ఆయన మనసు వాటి మీద ఉండదు. అందుకని ఆయన నీకు చూపిస్తాను రా బాబు భగవంతుని కృష్ణుడి రూపంలో నీకు చూపిస్తాను అంటే కూడా నాకు వద్దు అన్నాడు ఆయన. నాకు వద్దు, నాకు చూడాలని లేదు అన్నాడు. అందుకని ఆయన ఏమంటే జ్ఞాన సంబంధమైన విజ్ఞాన వాసిష్టం నువ్వు చదువుకో పుస్తకం. అప్పుడప్పుడు చదువుతున్నాను. దాంట్లో కూడా మొత్తం చదవాల్సిన పనిలే. మొట్టమొదటి లైన్ చూస్తూనే చాలు పక్కన పెడతారు, చాలు అని వాళ్ళు తెలిసిపోతుంది కదా, ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సింహాన్ని చూస్తూనే శ్రీరామకృష్ణ వారికి సమాధి స్థితి వచ్చేది. మనకి భయం పుడుతుంది, టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది. ఆయనకేమో సింహవాహిని అమ్మవారు ప్రత్యక్షమైంది. సింహం అంటూనే సింహవాహిని గుర్తొచ్చింది ఆయన. గుర్తు రావడంతో అమ్మవారు ఎదురు కనిపిస్తుంది. ఇంకేముంది, ఆ అమ్మవారే నేను. తను ఆమెలో లీనమైపోయా. ఆ స్థితిలో ఉండిపోతాడు ఆయన. అంటే జ్ఞానంలో పరిస్థితి అలా ఉంటుందన్నమాట. శూన్యం అంటే అవి లేవు, అవి నిజం కాదని తెలుసుకో అని. వాటిలో ఏమి లేదు. కొండకు రంధ్రాలు ఉన్నాయి, రంధ్రాలు నిజం అనుకుంటున్నావు నువ్వు. ఆ రంధ్రాలు కాదు నిజం. అక్కడ ఏమీ లేదు, అక్కడ ఉంది శూన్యమే. ఆ లోపల దీపం ఉంది. ఆ దీపం వెలుగు దీంట్లోంచి వస్తుంది. నీ కళ్ళు బాగున్నాయి అంటే ప్రియురాలతోటి నీ కళ్ళు చాలా బాగున్నాయి అంటాడు కదా. కళ్ళు కాదు బాగున్నది, కళ్ళ వెనకాల ఉన్న ఆత్మశక్తిని చూసి కళ్ళు బాగున్నాయి అనుకుంటున్నాడు. ఆ ఆత్మ లేనప్పుడు మరి అవే కళ్ళని అసహించుకుంటాడు ఎందుకు కదా. కాబట్టి ఆత్మ జ్యోతి వల్లనే నీలో ప్రకాశం ఉంది. కాబట్టి ప్రతివాడు ఉపనిషత్తు మళ్ళీ ప్రతివాడు దేన్ని ప్రేమిస్తున్నాడు, తన ఆత్మనే ప్రేమిస్తున్నాడు. యాజ్ఞవల్క్య ఋషి ఏం చెప్పాడు, తన భార్య మైత్రేయి కూర్చోబెట్టి, ఈ ప్రపంచంలో భర్త భార్యను ప్రేమిస్తుంది కూడా భార్యను చూసి కాదు, తనని చూసుకొని ఆమెలో ప్రేమిస్తున్నాడు. తనను తను ప్రేమిస్తున్నాడు. భర్త భార్యను ఎలా ప్రేమిస్తున్నాడు, భార్య కూడా భర్తను ఎందుకు ప్రేమిస్తోంది, భర్త కోసం కాదు, తనని చూసుకుంటూ తన ప్రతిబింబాన్ని ప్రేమిస్తోంది. అతనిలో చూస్తున్నది తనే కదా. చూచే నేనే లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి ఉంటావు, నువ్వు ఉండొచ్చు, నాకు కనిపించవు. కాబట్టి నేను దేన్ని ప్రేమిస్తున్నాను, గిరిధర వర్మని నేను ప్రేమించట్లా, నన్ను చూస్తున్నాను నీలో. ఆ ప్రతిబింబాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఒక అద్దానివి, నీ అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నా, చూసుకొని దాన్ని నేను ప్రేమిస్తున్నా. అసలు సత్యం అది. ఆయన చెప్తాడు యాజ్ఞవల్క్య ఋషి, ఈ ప్రపంచంలో ఒక మనిషి ఇంకొక మనిషిని కానీ ఒక వస్తువుని కానీ ప్రేమిస్తున్నాడంటే దానికోసం కాదు, తెలియక అది అనుకుంటున్నాడు. దానికోసమే అయితే అది నీ చేతికి వచ్చిన మరుక్షణం నీకు దాని మీద ఎందుకు పోతున్నది. మరి నువ్వు వస్తువుని ఎక్కువగా కోరుకున్నావు, అది నీకు అందనంత వరకు నీకు దాని మీద భ్రమ ఉంటుంది, మోజు ఉంటుంది. నీకు అందిన మరుక్షణం దాని మీద ఉండదు. కరెక్టా కాదా. ఏదైనా కావచ్చు. సెల్ ఫోన్ గురించి తెలియనప్పుడు ఏంటబ్బా ఇది ఇట్లా ఉంది, దీంట్లో ఏం కనిపిస్తుంది చూస్తాం. మనం కొనుక్కొని 4 రోజులు వాడిన తర్వాత ఇసురట్ట మంచం అది బారేస్తాం, ఏముందని చెప్పి. అంతేగా. అప్పుడు మరి ఏమైంది, దాని మీద ఉన్న నీ కోరిక, నీ భ్రమ ఏమైంది, లేదు. అదేంటో నీకు తెలిసిపోయేటప్పుడు అక్కడ లేదు. తెలియనంత వరకు దాని మీద ఉంది. అసలు నువ్వు మొదటి నుంచి నువ్వు అసలు కోరుకుంటున్న దేన్ని, ఇటువంటి వస్తువులు ఎన్ని మార్చావు ఇప్పటికీ కదా. నీ ప్రేమ చిన్నప్పటి నుంచి అనేక మంది మీద మారుతూ వచ్చిందిగా. హై స్కూల్లో ప్రేమించిన అమ్మాయి వేరు, కాలేజీలో ప్రేమించిన అమ్మాయి వేరు, పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరు. అంతే కదా. వాస్తవాలు మాట్లాడుకోవాలిగా మనం. అలాగే వాళ్ళకి అంతేగా కదా. నిజాలు ఇవన్నీ. చిన్నప్పటి నుంచి నువ్వు ముందు సైకిల్ కావాలనుకున్నావు, తర్వాత మోటార్ సైకిల్ అనుకున్నావు, తర్వాత కారు వచ్చింది, ప్లేన్లో తిరుగుతున్నావు. మనుషులైనా వస్తువులైనా ఏదైనా నువ్వు మొదటి నుంచి ప్రేమిస్తున్నది, నిజంగా కోరుకుంటున్నది నిజంగా దేనిని అంటే వాటిని కాదు, వాళ్ళని కాదు, వాటిల్లో ఉన్న నిన్ను నువ్వు వాటిల్లో చూసుకుంటూ నీ ఆనందం కోసం వాటిని ప్రేమిస్తున్నావు. అంతేగా. అది నీకు సుఖాన్ని ఇస్తుంది, అది నీకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. ఇవన్నీ మరుక్షణం. కాబట్టి నువ్వు ఎవరిని నిజంగా కోరుకుంటుంది, నీ సుఖాన్ని, నీ ఆనందాన్ని, నిన్ను నువ్వు కోరుకుంటున్నావు. ఇది అర్థమైతే కరెక్ట్గా మనిషి నిలబడగలిగితే, 24 గంటలు ఆ స్పృహలో ఉండగలిగితే ఇప్పుడు నీవు లేదు వాటి మీద. అప్పుడు నీ అన్వేషణ నీ మీద ఉంటుంది. ఇది ఏంటి, నేను వెతుకుతున్నది నిజంగా ఏంటి, చిన్నప్పటి నుంచి ఈ వెతుకులాట నిజమైందేనా, దీనికి అంతం ఎక్కడుంది, ఈ అన్వేషణ ఎటు పోవాలి, ఎటు పోతున్నది. అప్పుడు నీ అన్వేషణ నీ మీదకి వస్తుంది. నువ్వు టార్చ్ లైట్ వేసి రాత్రిపూట మొత్తం చూస్తున్నావు, ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది అని మొత్తం వెతుకుతున్నావు. చివరికి చివరికి నీ మీద నువ్వు వేసుకున్నావు, నీ ముఖం మీద నువ్వు వేసుకుంటావు. అది మనిషి జీవితం అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు మనం అంతా వెతుకుతున్నాం రూమ్లో, చీకటి రూమ్లో. చివరికి ఏమనిపిస్తుంది నీకు, అసలు ఈ వెతుకుతున్నది ఎవరు, ఎందుకోసం వెతుకుతున్నాను, అసలు నా స్వరూపం ఏంటి, చీకట్లో నేనెవరు అని నీ మీద వేసుకుంటావు లైట్. అప్పుడు మాట్లాడకుండా ఉంటావు. ఇక ఎదుటి లేదు అక్కడ. ఇక్కడ ఎదుటి మనిషి లేదు. నీ మీద నువ్వు వేసుకున్నప్పుడు ఇక నువ్వే లేవు, నువ్వే అదృశ్యమైపోతావు. అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పిన మాటే గానీ నిజంగా మన మీద మనం వేసుకోవటం అంటే మన మూలాన్ని మనం వెతకటం, అహం మూలాన్ని మనం వెతకటం. రమణ మహర్షి చెప్పాడు, నేనెవరు అన్న ధ్యానంలో లోపలికి వెళ్ళిపోవటం. ఆ వెళ్ళినప్పుడు ఇంకేముంది అక్కడ మాట్లాడేది, నువ్వెవరో నీకు తెలుస్తుంది అంతే.